ప్రతి గృహము కుసుమహరుల నిలయమే, ప్రతి హృదయం కుసుమహరు నివాసమే. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 769 ఎపిసోడ్లోని ముఖ్య విశేషములు. శ్రీ హరనాథ మహాప్రభు అద్భుత తత్వము తెలియచేయుచున్నవారు శ్రీ శ్యామ్ సుందర్ USA. ప్రతి గృహము కుసుమహర్ల నిలయము 769వ ఎపిసోడ్కు స్వాగతం, సుస్వాగతం. శ్రీకృష్ణుడు బృందావనంలో ప్రదర్శించిన ప్రేమలీలలను నేడు శ్రీ హరనాథుడుగా సోనాముఖి మహాక్షేత్రంలో ప్రదర్శించుచున్నారు. ఇప్పుడు మనము హరనాథునిలోని పూర్వ అవతార పురుషుల ప్రదర్శించిన దివ్య వైభవములను నేడు చూడవచ్చును. మానవ మాతృలు నమ్మశక్యం కాని అనేక లీలలను, అనగా చనిపోయిన వారిని బ్రతికించుట, అనేక మంది బాధలలో ఉన్నవారి బాధలను తాను స్వీకరించి వారిని బాధల నుండి విముక్తి గావించుట, అంతేకాక పరమ దుర్మార్గుల హృదయములను మార్చి వారిని పరమ భక్తులుగా చేయుట మొదలగు అనేక కార్యక్రమముల ద్వారా శ్రీ హరనాథుడు భక్తులను బాధల నుండి విముక్తి చేయుచున్నారు. శ్రీ హరనాథుడు మానవులతో, క్రూర మృగములతో, విషసర్పములతో, పక్షులతో, వృక్షములతో, చివరకు శిలలతో కూడా ఆడుచు ఈ విశ్వప్రేమ నాటకములో మనమందరము విశ్వప్రేమ నటులమని నిరూపించుచున్నారు. తన సంకల్పం మాత్రముననే సామాన్య నిరక్షరాస్యులకు జ్ఞానభిక్షను ప్రసాదించి వారిని ప్రసిద్ధమైన పండితులను కూడా ఓడించే శక్తిని వారికి ప్రసాదించుచుండెను. ఒకే కాలంలో వివిధ రూపములతో ప్రత్యక్షమై తాను సర్వవ్యాప్తుడునని నిరూపించుచుండెను. స్వయముగా తాను కృపావతార మూర్తి అని తెలియజేసి ఉన్నారు. మహంఘీర ఉత్సవంలో తన చెమట బిందువుల నుండి కోట్ల కొలది సిద్ధ పురుషులను సృష్టించగలనని స్పష్టము తెలియజేసెను. అంతేగాక కొయ్య పిల్లితో ప్రాణమున్న ఎలుకలను పట్టించగలనని తెలియజేసి ఉన్నారు. ఈ సృష్టిలోన సమస్త సుందర, మధుర, మహోన్నత, కరుణామయ, శక్తిమయ విషయముల సారమే శ్రీ హరనాథ మహాప్రభు. ఒక్క క్షణకాలమైన ఆయన తన నిజస్వరూప భాగ్యము ఎవరికైనా ప్రాప్తించిన వారు వెంటనే ప్రేమానందంతో తన్మయలగుచున్నారు. ప్రభువుతో సంచరించి ఆయన దివ్య వైభవములను, లీలలను కనులారా తిలకించిన ధన్యజీవులు అనేకులు కలరు. ఇదే శ్రీ హరనాథ మహాప్రభువుని అద్భుత తత్వం. ఇంతటి మహత్తర మహిమోన్నతమైన కార్యక్రమమును టీవీ ద్వారా ప్రపంచ ప్రజలకు తెలియజేయుచున్న భక్తురాలు శ్రీమతి కోకా కృష్ణవేణి గారికి, వారి కుమార్తె శ్రీమతి వేదవల్లికి సకల శుభములు, ఆయురారోగ్యములు ప్రసాదించమని అవతారమూర్తులు, ఆది దంపతులు శ్రీ కుసుమహరనాథులకు మా వినమ్ర ప్రార్థన. భక్తి మార్గము గురించి విశదీకరించుచున్న విద్యావేత్త, విశ్రాంత అధ్యాపకురాలు, గ్రంథకర్త, తన చిన్నతనం నుండి కుసుమహర్లను సేవించుచున్న భక్తురాలు శ్రీమతి కోకా కృష్ణవేణి, కాకినాడ. భక్తి మార్గాలలో అందులో సులభమైనటువంటి మార్గము, అందరికీ అందుబాటులో ఉన్నటువంటి మార్గమే మన హరనాథ ప్రభువు చెప్పారు. హరనాథ ప్రభువు కొత్తగా చెప్పింది ఏమీ లేదు. ఇదివరకు భగవద్గీతలో కృష్ణుడు బోధించినది, భాగవతంలో చెప్పినటువంటి విషయాలే సులభంగా పామరుడు సైతము ఆచరించేటట్టు విధము చెప్పారు హరనాథ ప్రభు. అది తెలుసుకోకుండా మా హరనాథ ప్రభుని అర్థం చేసుకోవడం లేదు చాలామంది. సరే, భాగవతంలో సుఖ మహర్షి పరీక్షిత్ మహారాజుకి చెప్తా, పాపాలు ఒక్కొక్క రకమైన పాపము దానికి
శిక్ష నరకంలో ఉండేటటువంటి రకాలు చెప్పారు. అదన్నీ వినేటప్పటికీ పరీక్షణ్ మహారాజుకి ఒక రకమైన భయం వేసింది. స్వామి, ఎన్ని పాపాలు ఎన్ని నరకాలు ఉంటే మానవుడు చేసి పడేది ఎట్లాగా? మానవుడు పుట్టిన తర్వాత పాపం చేయక తప్పదు. నీటిలో ఉన్న మనిషి తడవక ఎలాగ తప్పదో, మానవుడు తెలుసో తెలియకో చిన్నదో పెద్దదో పాపం చేస్తానే ఉంటాడు. దీనికి తరుణోపాయం ఏంటి స్వామి? ఇలాగా నరకాల్లో మగ్గవలసిందేనా అని అడుగుతాడు. అప్పుడు సుఖ మహర్షి, రాజా, పాపం చేసిన దానికి పశ్చాత్తాపం పడితే ఆ పశ్చాత్తాపం వల్ల ఆ పాపము నశిస్తుంది. శాస్త్రాలలో అనేకమైనటువంటి ప్రాయశ్చిత్త మార్గాలు చెప్పబడినవి. అవి ఆచరించినప్పుడు ఆ పాపం నశిస్తుంది. కానీ అప్పటికి ఉన్నటువంటి పాపం నశిస్తుంది. అది నశించిన తర్వాత మరలా పాపం చేయకుండా ఉంటేనే ఆ జీవి ఉద్ధరించబడతాడు. అట్లా కాకుండా పాపం చేసి పశ్చాత్తాపడి ప్రాయశ్చిత్తం తీసుకొని మళ్ళీ పాపం చేసి ఇది ఒక రకంగా జరుగుతుంటే అదొక అలవాటుగా మారిపోతుంది. అదే హరినాథ ప్రభు కూడా చెప్పారు, పాపానికి పశ్చాత్తాపడు, హృదయపూర్వకంగా పశ్చాత్తాపడు, కానీ తర్వాత దాన్ని మానుకోవాలి. అలా కాకుండా ఉంటే అదొక అలవాటుగా మారిపోతుంది అన్నట్టు. ఈ విధంగా చెట్టు చీడపడితే చెట్టు కొమ్మలు చెట్టు నరికేసి మూలాన్ని అలాగే ఉంచేస్తే మళ్ళీ ఆ చెట్టు మళ్ళీ వృద్ధి పొందుతుంది. అది సమూలంగా నాశనం కాదు. అట్లాగే పాపానికి ప్రాయశ్చిత్తం వలన అప్పటికప్పుడే జరుగుతుంది. కానీ పనిది ఎట్లాగా అడ్డుకోవడం అంటే యమనియమాలు ఆచరించాలి అని అంటారు. అని అంటే యమనియమాలు ఏంటి, నియమాలు ఏంటి అని అడుగుతాడు ఆయన పరీక్షమారు. సుఖ మహర్షి చెప్తారు, సత్యము, శౌచము, అహింస, శుద్ధత్వము, ఇవన్నీ చెప్తారు. బ్రహ్మచర్యము అవన్నీ చెప్తారు. చెప్తే ఇవన్నీ ఒక సాధారణ మానవుడు యుక్తించుకొని ఆచరించేది ఎట్లాగా? ఒక జీవిత కాలంలో అనేక సందర్భాలలో ఏమైనా చేయొచ్చు, ఎట్లాగైనా ప్రవర్తించవచ్చు. అలాగా ఏ విధంగా దాన్ని అడ్డుకోవాలి అని అడిగినప్పుడు ఆయన ఇవన్నీ వృక్షం యొక్క శాఖలు, ఆకులు, పువ్వులు అనుకో, ఒక్కొక్క దానికి మనం నీళ్ళు పోసేవాల్సిన అవసరం లేదు. ఆ ఆకులకి, కొమ్మలకి, పువ్వులకి నీరు అందాలంటే మూలంలో నీరు పోస్తే చాలు. అటువంటిది ఆ మూలంలో నీరు పోస్తే ఏ విధంగా అవన్నీ వృద్ధి పొందుతాయో భగవన్ నామస్మరణ వలన ఇవన్నీ మనలో ఉద్భవిస్తాయి. తెలియకుండానే అవన్నీ సద్గుణాలు, సత్ప్రవర్తన ఆచరించడం మొదలు పెడుతుంది అని మనోవాక్కాయ కర్మలతోటి మనం చేసేటటువంటి పాపాలన్నిటినీ జపము, నామస్మరణ, నామోచ్చరణము, తర్వాత భగవంతుడి సేవ, వీటి ద్వారా అవి పోవచ్చు. అన్నిటికంటే సులభమైనటువంటి ఉపాయం భగవన్ నామస్మరణ అని దానికి భాగవతంలో ప్రధానమైనటువంటి ఎగ్జాంపుల్ చెప్తాడు సుఖ మహర్షి. అదే అజామిలుడి వృత్తాంతం. ఈ అజామిలుడి వృత్తాంతం అందరికీ తెలిసినటువంటిదే చాలా మటుకు. ఆయన అజామిలుడు మంచి సద్వంశంలో, బ్రాహ్మణ వంశంలో పుట్టాడు. వేదాలు అభ్యసించాడు.
తల్లిదండ్రుల గౌరవము, గురుజనుల ఎడల గౌరవంతో అన్నీ అంతా సద్బుద్ధితోటి మెలుగుతున్నాడు. వివాహం అయింది. సద్గుణవతి రూపవతి అయినటువంటి భార్య వచ్చింది. అంతా సత్మార్గంలో నడుస్తూ ఉండగా పూర్వజన్మ కర్మానుసారంగా అతనికి ఒక వేశ్యను చూడడం, ఆ వేశ్యకు లోబడిపోవడం, తల్లిదండ్రులను నిరాదరించడం, భార్యను నిరాదరించడం, ఇట్లాంటివన్నీ దుర్గుణాలన్నీ అలవడతాయి. గృహాన్ని వదిలేసేసి వేశ్యతోటే ఉండడం మొదలు పెడతాడు. అదంతా వివరంగా చెప్పబడింది భాగవతం. ఆ దుర్గుణాలు ఎంతటి దుర్గుణాలు అంటే వేశ్యాలుడు అవడం వలన ఆ కుటుంబాన్ని పోషించడానికి అతనికి వేరే మార్గం లేక వేట, దోపిడీ, దొంగతనం ఇవన్నీ అలవాటిపోతాయి. ఎంత సద్బ్రాహ్మణుడు, ఎంత పండితుడు అట్లాగా ఒక రకమైన హీనస్థితికి దిగజారిపోతాడు. కాలం గడిచింది. 9వ సంతానం కలిగింది. మళ్ళీ గర్భవతి అయింది ఆమె. ఆ సమయంలో ఒక సాధువుల సమూహము ఆ ఊరికి రావడము, ఆ సాధువులు ఎక్కడ ఆశ్రయం దొరుకుతుందో ఈ రోజుకి ఆశ్రయం ఎవరికని అడిగితే, ఒక దరైపోయేవాడిని అడిగితే అతను వేళాకోళంగా అజామిళుడు భక్తుడి గృహం అదిగో, అక్కడికి వెళ్ళండి మీకు ఆదరణ లభిస్తుంది అని చూపిస్తాడు. ఆహా, అజామిళుడు భక్తుడా అని అనుకొని ఆ సాధువులందరూ వెళ్ళడం. అక్కడ ఆమె వేశ్య కంగారు పడ్డం. తర్వాత అజామిళుడు వచ్చి ఆ సాధువులకి చెప్తుంది ఆమె, వాళ్ళకి నమస్కారం చేసి వాళ్ళ దగ్గర అబద్ధం ఆడద్దు, మన నిజస్థితి ఏంటో చెప్పండి అని అనేటప్పటికీ అజామిళుడు వచ్చి వాళ్ళ దగ్గర నేను భక్తుడిని కాదు, నేను ఇట్లా ఒకప్పుడు ధ్వంసలో పుట్టినవాడిని, ఇట్లాగా ఉండిపోయాను, నేను ఈ వేశ్య కుటుంబాన్ని వదలలేను, నేను ఉద్ధరించబడేది ఎట్లాగా అని వాళ్ళని వేడుకుంటాడన్నమాట. వేడుకుంటే అప్పుడు మిగతా వాళ్ళంతా అతన్ని ఉద్ధరించడం ఏమిటి అని ఆ గురువు గారిని ఆటంకపరుస్తారు. ఆ మహంత దగ్గర అజామిళుడు వేడుకుంటాడనమాట, నేను ఉద్ధరించబడేది పాపిని నేను ఎట్లా ఉద్ధరించబడతాను అంటే, ఆయన నీకు మార్గం చెప్తాను అని చెప్తుంటే మిగతా సాధువులు అటువంటి హీనుడిని మనం దూరంగా పెట్టమని మన శాస్త్రాల్లో ఉన్నది, అతని యొక్క ఆతిథ్యం పొందడం ఏంటి, అతన్ని ఉద్ధరించడం ఏంటి అని మిగతా సాధువులందరూ ఆ మహంతుని అడుగుతారనమాట. అప్పుడు మహంతుడు మన హరనాథ ప్రభు చెప్పినట్టే చెప్తాడు. అందరూ పెద్ద పెద్ద పుణ్యాత్ములు, పండితులు, శాస్త్ర పరిజ్ఞానం కలవారు ఎలాగైనా ఉద్ధరించబడతారు. మరి ఇలాంటి దిగజారిపోతున్న వాడిని ఎవరు ఉద్ధరిస్తారు? అతను ఉద్ధరించబడాలి. అతను పడకుండా మనం తప్పకుండా అతను ఉద్ధరించబడి తీరాలి, అదే మన ధర్మం అని వాళ్ళకి నచ్చ చెప్పి అప్పుడు అతనికి ఆయన నీకు పుట్టపోయే సంతానానికి నారాయణ అని పేరు పెట్టు అని చెప్తాడనమాట. అప్పుడు వాడు ఆ సాధువులు అక్కడ ఆ అరుగు మీద, ఆ ఇంటి అరుగు మీద భగవత్ సేవ చేసుకోవడం, రామాయుడు ఇచ్చిన పదార్థాలతో వండుకొని భగవంతుడికి ప్రసాదం పెట్టడం, ఆ ప్రసాదాన్ని అజామిళుడు వేసే కొడుకులు అందరూ తినడము, పన్నాడు పొద్దున వాడు ఏర్పడము జరుగుతుంది. అప్పుడు దానికి ఇంతవరకు 9 పుట్టినా ఎవరు కూడా నా సంతానానికి పేరు పెట్టలేదు, పుట్టబోయే సంతానానికి పేరు పెట్టాడని పొంగిపోతాడు. సరే పుడతాడు, పుడితే ఆఖరి కొడుకే నారాయణ అని పేరు పెడతాడు. నారాయణ అనే ఇక ఆఖరి వాడు అవడం వలన, వృద్ధాప్యంలో పుట్టడం వలన అతని మీద ప్రేమ అభిమానం పెట్టుకొని నారాయణ 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 ఇటురా, నారాయణ కూర్చున్నావా, నారాయణ తింటున్నావా, ఇదే స్మరణ అతనికి. ఇలా జరుగుతూ ఆఖరికి తనకి
మరణ సమయం వచ్చింది. అజామిళుడికి మరణ సమయం వచ్చింది. యమభటులు వచ్చారు, కనపడుతున్నారు. యమభటులు కనపడుతుండక భయం వేసి నారాయణ ఇట్లారా, నారాయణ ఇట్లారా అనిపించారు. వచ్చేటప్పటికి విష్ణు పార్షదులు వచ్చేసారు. చతుర్భుజంతో వాళ్ళు ఇప్పుడు తేజవంతులైనటువంటి విష్ణు పార్షదులు వచ్చేసి యమభటులను అడ్డుకున్నారు. ఎందుకు మమ్మల్ని అడ్డుకుంటారంటే, అతను భగవంతుడు నామస్మరణ చేశాడు, మీరు తీసుకెళ్ళడానికి వీలేదు, నరకాన్ని తీసుకెళ్ళడానికి వీలేదు అని అంటారు. అప్పుడు వాళ్ళకి పరస్పరం సంభాషణ జరుగుతుంది. విష్ణు పార్షదులకి యమభటులకి ఆ సంభాషణ అంతా వింటుంటాడు ఈ అజామిళుడు. మరణావస్థలో చూస్తూ ఉంటాడు, వాళ్ళని చూస్తూ ఉంటాడు, అది వింటుంటాడు. వాళ్ళు అడుగుతారు, ఇతను నారాయణ అని పిలిచింది కొడుకును కానీ భగవంతుడే కాదు అని అంటాడు. కొడుకుని అవగాక మరణావస్థలో భగవంతుడు నామస్మరణ చేశాడు, ఆ నామస్మరణ ప్రభావం వలన అతను ఉద్ధరించబడాల్సిందే, మీరు తీసుకెళ్ళడానికి వీలేదు. ఒకవేళ భగవంతుడు పిలిచిన ఏదో భయంతో పిలిచాడు మామూలుగా, కానీ భగవంతుడి మీద విశ్వాసంతో, భగవంతుడి ప్రేమతోటి, భగవంతుడిని స్మరిస్తా పిలవలేదు కదా, ఎట్లా ఉద్ధరించబడతాడు అనేవాడు. అలా ఏం కాదు అని వాడు వాళ్ళకి భగవాన్ నామస్మరణ యొక్క ఉదాహరణలు కొన్ని ఇస్తారు. భగవాన్ నామస్మరణ అనేది నిప్పు వంటిది. నిప్పు పెద్ద దూది రాశిని కూడా ఎలా దగ్ధం చేస్తుందో, అక్కడ పాపరాశిని ఈ భగవాన్ నామస్మరణ అనేది దగ్ధం చేస్తుంది సుమా. ఎట్లా అని ఏ రకంగా హేళనగా పిలవని, వ్యతిరేకంగా సంకేతంగా పిలవని, ఏ విధంగా పిలిచినా ఇతను భగవాన్ నామస్మరణతో ఏమీ లేదు అని అంటారు. కుసుమహరాయని పాడవే మనస మధుర గీతం గానం చేయుచున్న భక్తురాలు శ్రీమతి రాధ. కుసుమహరాయని పాడవే మనస కోటి జన్మముల పుణ్య ఫలము ఇది, కోటి జన్మముల పుణ్య ఫలము ఇది. కుసుమహరాయని పాడవే మనస పాడవే మనస. కాలమంతయు కరిగేలోగా ఆఖరి శ్వాస ఆగేలోగా ప్రభుని సన్నిధిని చేరుకొనుటకై ప్రభుని పాదము గట్టిగా పట్టుకో. కుసుమహరాయని పాడవే మనస పాడవే మనస. శ్రీ హరనాథ మహాప్రభుని తత్వము విశదీకరించుతున్న భక్తురాలు శ్రీమతి వేదవల్లి, కాకినాడ. కుసుమహర మనని హరనాథ భక్తుల్ని చాలామంది అడిగే ప్రశ్న హరనాథుడు ఎవరు అని. హరనాథుడే ఎందుకు అని తర్వాత ప్రశ్న ఉదయిస్తోంది. దానికి సరైన సమాధానం మనం చెప్పగలగాలి, మనం అనుకోగలగాలి. భగవంతుడు ఒక్కడే, ఎప్పుడూ ఒక్కడే. ఆయన నిరామయుడు, నిర్వికారుడు, నిరుపమానుడు కూడా. కానీ మన కోసమే ఆయన చాలాసార్లు చాలా రకాలుగా వచ్చాడు. అలాగే హరనాథుడిగా కూడా. ఎప్పుడైనా ఒక్కడిగా ఉన్నాడని, ఆయన ఒక్కడిగా ఎప్పుడూ లేడు. చాలాసార్లు చాలా రకాలుగా వచ్చాడు. ఆయన అర్థం చేసుకోవడంలోనే మన విజ్ఞత, మన యొక్క భక్తి ఆధారపడి ఉంది. అయితే ఆయన మత్స్యావతారం నుంచి దశావతారాలు అంటూ ఉంటారు, కానీ దశావతారాలతో పరిమితమయ్యాడు ఆయన. భక్తులు ఎన్నో రకాలు. వాళ్ళ మనస్థితి, మానసిక పరిపక్వతని బట్టి, లేకుంటే యుగధర్మాన్ని బట్టి, యుగంలో వచ్చే మార్పులను బట్టి, యుగాల్లో కూడా ఎన్నో రకాలుగా
యుగానికి ఒక్కడిగా కాదు, యుగాల్లో కూడా ఎన్నో రకాలుగా వచ్చాడు ఆయన. రాముడిగా వచ్చినప్పుడు పరశురాముడిగా లేడా? కృష్ణుడిగా వచ్చినప్పుడు ఆగిపోయాడా? ఆయన ఎన్నో రకాలుగా ఆయన యొక్క వైభవాన్ని చూపాడు. మత్స్యావతారంలో వచ్చినప్పుడు ఆయన ఏమన్నా అవతార పురుషుడు అని అనుకున్నాడా? అలాగే వామనుడిగా వచ్చినప్పుడు ఎవరైనా అందరూ అనుకున్నారా ఆయన్ని భగవంతుడని? రాముడిగా వచ్చినప్పుడు ఆయన్ని నేనే భగవంతుడని చెప్పుకుని రాగలిగాడు ఆయన. కృష్ణుడిగా వచ్చినప్పుడు మాత్రం పరిపూర్ణ అవతారంగా నేనే భగవంతుడిని చాటాడు. అది ఆ ధర్మానికి, ఆ యుగానికి సరైంది, సూట్ అయింది కూడా. కానీ కలియుగం వచ్చేసరికి ఆయన ఎన్నో అవతారాలతో రావాల్సి ఉంది. కలియుగంలో యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం అని భగవద్గీతలో చెప్పారు ఆయన. కానీ కలియుగంలో ధర్మం గ్లాని గడుపుతున్నప్పుడు వస్తాననే కాదు, ఆ యుగ ధర్మాన్ని బట్టి కూడా వస్తారు. భక్తులు ఎలా ఉద్ధరింపబడతారు అనేది ఆ యుగ ధర్మం మీద ఆధారపడి ఉంది. కాబట్టి నామం అనే మార్గంగా మనం భగవంతుడిని చేరుకుంటామని భగవంతుడు సూచించారు మనకి. దీన్ని బట్టే ఆయన చైతన్య మహాప్రభుగా వచ్చారు. నామం ఒక్కటే సరిపోతుంది, అందరిలో ప్రచారం చేస్తే సరిపోతుంది అని ఆసేతు సీతాచలం తిరిగి ఆయన నామ ప్రచారం చేసుకుంటూ వచ్చారు. కానీ ఆయన కొందరికే పరిమితమైపోయాడు. కాబట్టి అది కూడా సరిపోలేదని మళ్ళీ కలియుగంలోనే ఇంకా దగ్గరగా రావాలని చూశారు. ప్రేమావతారం చాలా ముఖ్యం. ప్రేమని పంచిపెట్టడమే భగవంతుడి లక్ష్యం. ప్రేమ ఏ రూపంలో లేదు? మత్స్యావతారంలో ఉంది, వామనావతారంలో ఉంది, రామావతారంలో ఉంది, కృష్ణావతారంలో పరిపూర్ణంగా ఉంది. కానీ ఆ ప్రేమని అర్థం చేసుకునే గుణం కలియుగ మానవులకి లేదు. కాబట్టి భగవంతుడు ఆ ప్రేమని వాత్సల్య రూపంగా మలచి హరనాథునిగా వచ్చాడు. బాబా యొక్క అవతార విశిష్టతే వాత్సల్య రూపం. ఆయన మూర్తి భవించిన వాత్సల్య అవతారం. ఆయన వాత్సల్యంతో అందరికీ ప్రేమగా, అమ్మా, బాబా, తండ్రి, నేను నీ చిన్న బిడ్డని, కడపటి బిడ్డని, నా మాట వింటారా? నన్ను హక్కును చేర్చుకుంటారా? నన్ను చేరదీస్తారా? నన్ను మీ ఒళ్ళో పెట్టుకుంటారా? నా మాట వినండి, నన్ను ఆదరించండి అంటూనే, నేను నీతోటి వాడినే నాయనా, నీ చెలికాడిని, నీకున్న అలవాట్లన్నీ నాకున్నాయి, నాకు నీలో లేని దుర్గుణాలు కూడా నాలో ఉన్నాయి అనుకుంటూ మనకి ఇంకా చేరికగా చెప్పాలంటే మనం ఏమాత్రం దిగజారిన అటువంటి పరిస్థితుల్లో మనం ఉంటే భగవంతుడు మన కోసం దిగివచ్చి కాదు, దిగజారినట్లుగా మనతో కలిసిమెలిసి తిరిగిన పరిపూర్ణ వాత్సల్య రూపం హరనాథావతారం. ఎంత దగ్గరతనమండి! ఏ రూపంలో వచ్చాడు? ఈ రూపంలో కాక. అందుకే మన హరనాథుడు మనకి చాలా ప్రత్యేకం అని చెప్పండి. హరనాథుడు ఎవరో తెలుసుకోవాలంటే ఒక్కసారి హరనాథుడిని నమ్మి చూడండి, హరనాథుడిని దగ్గర చేసుకుని చూడండి, హరనాథ్తో కలిసిమెలిసి తిరగండి, హరనాథంతో అన్నీ పంచుకోండి. ఏది చెప్పాలన్నా హరనాథునికి చెప్పండి, ఏది కావాలన్నా ఆయన అడగండి, ఏది ఇవ్వాలో ఆయన ఏరి కోరి చూసి మరీ ఇస్తాడు మీకు. ఎంత దగ్గరగా కావాలన్నా ఆయన కన్నా మిన్నగా ఎవ్వరూ లేరు మీకు, ఆయన కన్నా మిన్నగా ఎవ్వరూ ఉండలేరు అని వాళ్ళే పరిపూర్ణంగా నమ్మగలుగుతారు. అది మనం చెబితే కుదరదు, వాళ్ళని దగ్గర చేసుకోమని మనం ప్రోత్సహించాలి. మనకెంత దగ్గరో మనం చెప్పగలగాలి. అంతేగాని భగవంతుడు అని దూరం చేసి హరనాథుని మాట్లాడకండి. అలా మాట్లాడేటట్లుగా బాబా రాలేదు, మనకి దగ్గర వాళ్ళని ఇచ్చాడు. అది బాబా తత్వాన్ని గుర్తించి బాబాని తత్వాన్ని అందరికీ ప్రచారం చేయండి. ఎంత దగ్గరగా రావాలనుకున్నాడో అంత దగ్గర చేసి మాట్లాడండి, అంత దగ్గరగా ఉన్నాడని ఉన్నట్లుగా చెప్పండి. దూరం చేయొద్దు హరనాథుడిని అందరికీ. ఆ దగ్గరతనం అందరినీ అనుభవించేటట్లుగా వాళ్ళని ఒక్కసారి ఒడిలోకి చేర్చుకోమని మనందరం చెబుదాం. జై కుసుమహర. అమ్మ ప్రేమను, బాబా ఆదరణను అందరం పరిపూర్ణంగా ఆస్వాదిస్తూ అందరికీ ఇదే మాటని ప్రచారం చేద్దాం. జై కుసుమహర. జై జై కుసుమహర.